90% ఆఫ్ ద మౌత్ క్యాన్సర్స్ రావడానికి కారణం స్మోకింగ్, టొబాకో చూయింగ్, వీటికి యాడిటివ్ ఎఫెక్ట్ వచ్చేసి ఆల్కహాల్. అండ్ ఈ 3 కాంబినేషన్ ఉండేటప్పుడు వీళ్ళు ఎంతకాలం వాడుతున్నారు అనే దాని ప్రకారం లోపల వీళ్ళు ఆ తంబాకు పెట్టుకున్నప్పుడు ఆ స్మోకింగ్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వస్తుంది తగ్గుతుంది. ఇలా జరిగే క్రమంలో చాలా వరకు ఈ ఇన్ఫ్లమేషన్ అంటే లైక్ రిపేర్ ప్రాసెస్ జరుగుతా ఒకరోజు అది గడ్డగా మారుతుంది. జనరల్గా ఎలా తెలుస్తుంది అంటే ఏదన్నా నోట్లో నాలుక మీద కానీ లేకపోతే జీబీ సల్కస్ అంటాం, అంటే నోరుకిను దవడకి మధ్యలో ఉన్న గ్యాప్లో కానీ ఏదన్నా మానని పుండు ఉందా, ఏదన్నా నొప్పిగా ఉన్నా, దాని కలర్ ఏమన్నా ప్యాచులుగా వైట్ ప్యాచులు కానీ రెడ్ ప్యాచులు కానీ వచ్చినా, లేకపోతే గొంతులు ఏమన్నా చిన్న గడ్డలు ఏమన్నా తగులుతున్నా, అది మోస్ట్లీ క్యాన్సర్ అయ్యేలా అవకాశం చాలా ఎక్కువ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళలో. సో వాళ్ళు కనుక వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే దానికి ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా చాలా బెటర్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నాలుక మీద వచ్చే క్యాన్సర్లు కానీ జీబీ సల్కస్లో వచ్చే క్యాన్సర్లు కానీ. ఇప్పుడున్న ప్లాస్టిక్ సర్జరీ విధానాలతోటి మేము ఈ బోన్ తీసేసినా కూడా మనం వేరే చోటు నుంచి బోన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఫేస్ ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు అలా ఫేస్ని రీక్రియేట్ చేయగలుగుతున్నాం. కాకపోతే దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. దాన్ని తెగేదాకా లాక్కుండా దాన్ని కొంచెం ఎర్లీగానే ఉండేటప్పుడు ఆ నోట్లో మానని పుండు ఉంది, ఎందువల్ల ఉంది అనేది తెలుసుకుంటే మనం ఇంకా బెటర్గా దాన్ని ట్రీట్ చేయొచ్చు.